ఘట్టం, చివరి భాగం, క్లైమాక్స్. నా తండ్రి ఇంటిని వద్దని వచ్చేసాను. ఇప్పుడు మరలా తన ఇంటికి చేర్చుకుంటాడో లేదో. చిన్నోడా చిన్నోడా కొద్ది మంచినీళ్ళు తీసుకురారా. అలాగే తండ్రి గారు. నేను కాకుండా నా తండ్రి ఇంట్లో మరో చిన్న కుమారుడు ఎవరు? రే బిట్టు, ఏంట్రా ఇది? నా తండ్రి నిన్ను చిన్న కుమారుడా అని పిలుస్తున్నాడు. ఆయన దగ్గర డబ్బు సంపద నీవు కోరుచున్నావు. నేనైతే ఆ తండ్రినే గొప్ప ఆస్తిగా ఎంచాను. నా తండ్రి కంటే గొప్ప విలువైన ఆస్తి ఏదీ లేదు. నా తండ్రి నా కొరకు తన ప్రాణం పెట్టాడు. నా చెల్లి పెళ్లి జరిగించాడు. నా అప్పులన్నిటినీ ఆయనే తీర్చాడు. ఆయన తన ఇంటిలో నాకు స్థానం కల్పించాడు. నా అప్పులన్నిటినీ ఆయనే తీర్చాడు. ఆయన తన ప్రాణం పెట్టి నన్ను కొన్నాడు. తన ప్రియమైన పెద్ద కుమారుని నాకు ప్రతిగా బలిచ్చి కొన్నాడు. నా తండ్రి ఆత్మ నాలో ఉన్నందున నేను ఆయన కుమారుని అని అనబడ్డాను. ఏలయనగా మరలా భయపడుటకు నేను దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొంది తిని ఆ ఆత్మ గలవాడినై అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాను. అయ్యో అయ్యో, నా తండ్రి ఇంటిలో నా స్థానం నేను కోల్పోయానే. అయ్యో అయ్యో, నా తండ్రి ఇంటిలో నా స్థానం